Next, these are the what about 220 questions. Now 221 question. 221 question is what? Every non-zero number is a factor of itself. Yes or no? చూద్దాం. ఎవ్రీ నాన్ జీరో నెంబర్ 4 అనేది 4కి ఫ్యాక్టర్ అవుతుందా? ఫ్యాక్టర్ కావాలంటే ఏం కావాలి? ఈ 4 అనే నెంబర్ దీనికి ఫ్యాక్టర్ కావాలంటే ఏం కావాలి? ఈ నెంబర్ 4 తోటి డివిజిబుల్ కావాలి. 4 1 4. రిమైండర్ ఉందా ఏమన్నా? ఏం లేదు. కాబట్టి ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో దట్స్ వై ఇట్ ఈజ్ ట్రూ. ఇట్ ఈజ్ ఎస్. నెక్స్ట్ వన్, the smallest factor of a number is number itself. The smallest factor of a number is number itself. చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వీ హ్యావ్ 8 వీ హ్యావ్ 8 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలంటే 8 ఏ నెంబర్ తోటి డివిజిబుల్ అవుద్దో చూడాలి. ద స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 1, నాట్ ఇట్ సెల్ఫ్, ఈజ్ 1. ఓకేనా? సో ఇది అన్నిటికంటే చిన్న ఫ్యాక్టర్ ఇది 1. 1 4 జా 8. నెక్స్ట్ 2 4 జా 1 8 జా 2 4 జా 8. దీని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? 8 ఫ్యాక్టర్ ఉంటుంది. సో 8 1 జా 8. అంటే ఈ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? 8 1 2 8 వచ్చినాయి. ఇందులో స్మాలెస్ట్ ఏంటిది? 1. కాబట్టి స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఏంటిదిరా? 1. బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటిది? నంబర్ ఇట్ సెల్ఫ్. బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ వాట్? నంబర్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఫ్యాక్టర్స్ తీసుకున్నాం అనుకోండి. ఏంటి 6 ఫ్యాక్టర్స్? ఇది 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 6 టేబుల్ వస్తుంది. స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఏమో 1, బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏమో నంబర్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ వన్ 225, ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ ఆల్వేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 ఫ్యాక్టర్స్ రాసిన అనుకోండి. 8 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 2 4 8. ఈ ఫ్యాక్టర్స్ ఏమవుతావు చూడండి. ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ ఆల్వేజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద నెంబర్. 8 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటే అయితే 8 కన్నా తక్కువనన్నా ఉండాలి, లేదా 8 అన్నా కావాలి. కానీ 8 కంటే ఎక్కువ కావడానికి వీలు లేదు. 8 ఫ్యాక్టర్స్ 8 కంటే ఎక్కువ కావడానికి వీలు లేదు. దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద 225 క్వశ్చన్.